వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రి నారా లోకేష్ గారికి ఇటీవల కాలంలో కౌన్ బనేగా కరోడ్పతి అన్న విధంగా కంటెస్ట్లు పెట్టడం బాగా అలవాటైపోయింది. లోకేష్ రివీల్స్ అంటే సినిమాల్లో కొన్ని టైటిల్స్ని ఇటీవల చిరు లీక్స్ అని, అంటే మెగాస్టార్ చిరంజీవి గారు టైటిల్స్నో లేదంటే కొన్ని కీలకాంశాలని ఆడియో ఫంక్షన్లోనో లేదంటే ప్రీ రిలీజ్లోనో దానికంటే ముందు ఎక్కడో అక్కడ సరదాగా అదొక పిఆర్ స్టంట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, రివీల్ చేస్తూ వస్తున్నారు. అలాగా ఇక్కడ చూస్తే ఈయనేమో తెచ్చేటువంటి పరిశ్రమ లేదు దేంట్లో వస్తుంది, ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఒక బిగ్ న్యూస్, లేదంటే పొద్దున్న 9 గంటలకి బిగ్ న్యూస్, మధ్యాహ్నం 12 గంటలకి బిగ్ న్యూస్, సస్పెన్స్లో పెట్టి అప్పటిదాకా ఉంచడం, సాయంత్రానికల్లా దాన్ని రివీల్ చేస్తూ ఉండడం అనేది పరిపాటిగా మారిపోయింది. సో అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఇంకొక అతిపెద్ద పెట్టుబడి 84,000 కోట్ల రూపాయలు, దాదాపు 10 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా కోస్తాలో, కాకినాడలో. ఏఎం గ్రీన్ సంస్థ వాళ్ళ అమోనియం ప్లాంట్ని ప్రపంచ హరిత ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చేటువంటి ఒక గొప్ప కార్యాచరణకి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అడుగుగా దీన్ని అభివర్ణించవచ్చు. అండ్ ఏఎం గ్రీన్ కాకినాడ కేంద్రంగా 1.5 మిలియన్ టన్స్ యాన్యువల్ ప్రొడక్షన్ సామర్థ్యం ఉన్నటువంటి గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ టెర్మినల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సో దీంతోపాటు గతంలో కాకినాడలో నాగార్జున ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి విషయాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంచుకున్నారు. ఆ ప్రతినిధులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్లాంట్ని మేము ఏర్పాటు చేయడం, తద్వారా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా బాధ్యతగా ఉంది, మాకు ఆనందంగా ఉందని చెప్పడం. దీంట్లో దాదాపుగా 8,000 మందికి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక 15,000 మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పరోక్షంగా అయితే ఇంకా ఎక్కువగానే ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, ఒక ప్లాంట్ చుట్టుపక్కల ఎలా ఉంటుందనేది. సో ఏఎం గ్రీన్ వాళ్ళు ఈ 1.5 మిలియన్ టన్స్ యాన్యువల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఈ గ్రీన్ అమోనియా టెర్మినల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకమైనటువంటిది. అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటిది లోకేష్ గురించి. ఇది క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? ఎస్, డెఫినెట్గా దీనికి సంబంధించి 2014-19లోనే చర్చలు అనేవి జరిగాయి. కానీ 2019 వరకు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం ఒకటి తీసుకోలేకపోయారు. తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉన్నటువంటి ఆసక్తి, అలాగే ఉన్నటువంటి అవకాశాలు, వీటితోటి భారతదేశం ఏ విధంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నో ప్లాంట్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఎస్టాబ్లిష్ చేయడానికి 2024 సంవత్సరం ముందులోనే దీనికి సంబంధించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా అయ్యాయి. దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ ఆఫ్ మినిట్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో చర్చలు జరిగిన తర్వాత మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేకపోయారంటే, ఎస్, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, 2014-19 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి, 19-24 ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఏఎం గ్రీన్ యాజమాన్యం కాస్త తడబాటుకి గురయ్యింది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలా వద్దా? తీర ప్రాంతం ఉంది, చక్కటి వనరులు ఉంటాయి, కానీ రాజకీయంగా ఉన్నటువంటి అనిశ్చితితోటి ఏం చేయాలనేటువంటి ఒక సందిగ్ధం ఉన్నప్పుడు మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని వాళ్ళ ప్రతినిధుల్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీ వంతు సహకారం కూడా కావాలి అని చెప్పడంతో భరోసాతోటి 84,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఈరోజు ముందుకొచ్చారు. సో ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏఎం గ్రీన్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన మార్చుకుని వచ్చినందుకు గాను ఇక్కడ నారా లోకేష్ గారు వెళ్ళి భరోసా ఇచ్చినందుకో, లేదంటే చర్చలు జరిపారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికో క్రెడిట్ అంటే, ఎస్, డెఫినెట్గా ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సినటువంటిదే చేశారు తప్ప ఇది ఏ ఒక్కరికో ఇచ్చేటువంటిది కాదు. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, తెచ్చిన దానికి ఇది నేనే తెచ్చాను, రివీల్ మాత్రమే చేశారు. 84,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి రివీల్ చేశారు. అక్కడ వరకు చాలా సంతోషం నిజంగా చేస్తున్నటువంటి పనికి. అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉండి కానీ ఈ రాజకీయ అనిశ్చితితోటి భయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తున్నారు. ఆ క్రెడిట్ మాత్రం ఆయనకే ఇవ్వాలి. ఇంకో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏంటంటే మొన్న మధ్యన ఒకటి రిలీజ్ చేశారు కదా, పోస్టర్ రిలీజ్ చేసి ఏ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారికి కప్పం కట్టలేక, ఈ ప్రభుత్వానికి కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయంటూ రామ్కీ సంస్థ కావచ్చు, లేదంటే దాల్మియా సిమెంట్స్ కావచ్చు, లేదంటే భారతీ సిమెంట్స్ కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కప్పం కట్టారా లేదా అనేది తెలియదు. సో ఈ క్రెడిట్
లేనటువంటి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసేటువంటి క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బట్ ఏఎం గ్రీన్కి సంబంధించి ఈ సంస్థ ప్రతినిధులతోటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరిపినటువంటి మాట వాస్తవం. దాని తర్వాత ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, జరుగుతున్నటువంటి పనులు, ప్రకటనలు అన్నీ చూస్తూనే ఉన్నాం కదా. దీని నుంచి రక్షణ అనేది కల్పిస్తూ, భరోసా ఇస్తూ, మీకు ఎటువంటి ధోకా లేదు, మీరు హ్యాపీగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని వాళ్ళకొక నమ్మకాన్ని కలిగించినటువంటి క్రెడిట్ ఖచ్చితంగా నారా లోకేష్ దండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో మొత్తానికి ఇన్నాళ్ళు అనుకున్నారు కోస్తాకి ఎక్కడ వస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడితే అన్నీ వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, గూగుల్ అక్కడికి వెళ్ళిపోయింది, లేదంటే మిగతా కంపెనీస్ అన్నీ అక్కడే పెడుతున్నారు తీసుకెళ్ళి. కాగ్నిజెంట్ వాళ్ళు ఏమో టెంపరీ బిల్డింగ్ అయినా రెంటెడ్ బిల్డింగ్లో అక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఫెసిలిటీని. అలాగే అక్కడ వాళ్ళ ఓన్ ఫెసిలిటీ అనేది కూడా కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అయిపోయింది, శంకుస్థాపన కార్యక్రమాలు ఏమైనా అయిపోతున్నాయి. అలాగే మిగతా కంపెనీలు, అలాగే అదానీ వాళ్ళు గూగుల్ తోటి టైఅప్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసాం. అలాగే మైక్రోసాఫ్ట్ రాబోతుంది, దానికి సంబంధించి టీసీఎస్ వాళ్ళ డేటా సెంటర్ రాబోతుంది. వైజాగ్ అని మాట్లాడుతున్నారు, మిగతావి ఎక్కడున్నాయి, మిగతావి ఎక్కడ పెడుతున్నారు అసలు అని అడిగేటువంటి వాళ్ళందరికీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒకటేనా, ఇంకేమీ లేదా పెట్టడానికి, అక్కడ ఐటీ కంపెనీ లేనా, అక్కడికి వెళ్తే రాజధాని మాత్రం ఏముంది, రాజధాని నిర్మాణానికి ఏముంది అనేది మాట్లాడే వాళ్ళకి, అలాగే కోస్తాకి అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడేటువంటి వాళ్ళకి సమాధానంగా ఈ 84,000 కోట్ల పెట్టుబడి మొదటి అడుగుగా భావించడంలో తప్పేమీ లేదు. ఆలస్యం అయ్యింది, అయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయంటే కాన్సన్ట్రేషన్ అనేది ఉంది అని ఒక నమ్మకం కలుగుతుంది ఖచ్చితంగా. భవిష్యత్తులో కోస్తా ప్రాంతానికి సంబంధించి ప్రకాశం దగ్గర నుంచి చివరాఖరి వరకు కూడా నెల్లూరు, అన్ని జిల్లాలు, ప్రతి చోట కూడా రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ వచ్చి తీరతాయి అనడంలో భరోసా పెట్టుకోవచ్చు. చూద్దాం మరి ఇంకా కొత్తవి ఏమొస్తాయి, పర్యావరణ హితంగా ఉండేటువంటివి, పర్యావరణాన్ని నాశనం చేసుకునేలా కాకుండా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.